నమస్కారం. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు ధర్మరాజు వద్దకు వచ్చి, రాజా, నా యొక్క అరణి అంటే పవిత్రమైనటువంటి కట్టెపుల్లలు ఒక లేడీ కొమ్ముల్లో ఇరుక్కొని పోయిందని, అది ఎంత వెతికినా తనకు కనిపించడం లేదని, ఎలాగైనా దాన్ని తెచ్చిపెట్టమని కోరాడు ధర్మరాజును. రాజధర్మం ప్రజలు ఏది కోరినప్పటికీ కూడా ఆ పని చేయడమే రాజు యొక్క ధర్మం. అలా తన నలుగురి సోదరులను తీసుకొని ఆ లేడీని వెతుక్కుంటూ వెళ్ళిపోయారు అరణ్యంలోకి పాండవులు. అలా వెళ్తూ వెళ్తూ ఉండగా కొంతసేపటికి లేడీ మాయమైపోయింది. అప్పుడు ధర్మరాజుకి దాహం వేసింది. ఆ దాహాన్ని తీర్చుకోవడానికి ఎలాగైనా వెళ్ళి అమ్ముల పొదులో కొంత నీరు తీసుకొని రమ్మని చిన్న తమ్ముడైనటువంటి నకులుని వినియోగించాడు. నకులుడు నీరు తేవడానికి వెళ్ళాడు. ఎంతసేపటికి రాలేదు. మళ్ళీ కొంతసేపటికి సహదేవుణ్ణి పంపించాడు. సహదేవుడు కూడా రాలేదు. తర్వాత భీముణ్ణి, అర్జునుణ్ణి, ఇలా నలుగురు సోదరులను పంపించాడు. ఎంతసేపటికి నలుగురు సోదరులు రాలేదు. ఏమైపోయారు అనుకుంటూ వెతుక్కుంటూ ధర్మరాజు వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళగానే అక్కడ ఒక సరస్సు కనిపించింది. తన నలుగురు తమ్ముళ్ళు విగత జీవులై కనిపించారు. అలా చూసినటువంటి ధర్మరాజు ఎంతో బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు అక్కడి నుండి ఒక ఆకాశవాణి మాటలు వినిపించాయి. ఓ ధర్మరాజా, నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆధీనంలో ఉంది. నా ప్రశ్నలకు సమాధానములు ఇయ్యక నీ తమ్ముళ్ళు అహంభావంతో దాహం తీర్చుకొనబోయి పతితులైపోయారు. నీవైనా నన్ను సమాధానపరిచి తదుపరి నీకు కావలసినంత జలాన్ని తీసుకోమని చెప్పారు. దానికి ధర్మరాజు అంగీకరించి, యథాశక్తిగా నాకు తెలిసినటువంటి సమాధానాలు చెప్తాను అని చెప్పాడు. అలా యక్షుడికి ధర్మరాజుకు మధ్య జరిగినటువంటిదే యక్ష ప్రశ్నల విధానం. అందుకే ఎవరైనా ఎక్కువగా ప్రశ్నలు వేస్తే, అబ్బా, యక్ష ప్రశ్నలు వేస్తాడు అతడు అని అంటారు. అంటే దీన్ని బట్టి యక్షుడు ఎన్ని ప్రశ్నలు వేశాడు అనేది మనకు తేటతెల్లమవుతుంది. సుమారుగా 72 ప్రశ్నలు ధర్మరాజుకు యక్షుడు వేసినట్టుగా మనకు మహాభారతంలో తెలుస్తూ ఉంది. దానిలో కొన్ని ప్రశ్నలు ఇప్పుడు మనము చూద్దాం. యక్షుడు అడిగిన ప్రశ్న ఏంటి? సూర్యున్ని ఉదయింపచేసే వారెవరు? ధర్మరాజు జవాబు, బ్రహ్మ. అస్తమింపచేసే వారెవరు? ధర్మం. సూర్యునకు నలువైపులా మసలువారెవరు? దేవతలు. సూర్యుడు ఎక్కడ ఉంటాడు? సత్యమునందే. మహాద్భుతం ఎట్లు పొందును? తపస్సు వలన. యజ్ఞ సంబంధమైన సామమేది? యజుస్సేది? యజ్ఞంను వరించినది ఏది? అతిక్రమించినది ఏది? ప్రాణమే సామము, మనస్సే యశస్సు. యజ్ఞంను వరించినది రుక్కు. యజ్ఞంను అతిక్రమించగలిగినది ఏదియును లేదు. రైతునకు విత్తులు చల్లువానికి, ప్రతిష్టాలాలసుడైన ధనికునకు, గేస్తుకు అవసరమైనవేవి? తొలి ఇరువురకు వర్షం అవశ్యము. ధనికునకు గోవు, గేస్తునకు పుత్రుడు ప్రధానం. జీవన్మృతుడనగా ఎవరు? దేవ పితృ బంధుకోటికి పెట్టక తానే తినువాడే జీవన్మృతుడు. భూమి కన్నను గొప్పది ఏది? తల్లి. ఆకాశం కన్నను ఉత్తమమైనది ఏది? తండ్రి. వాయువు కన్నను వేగవంతమైనదేది? మనస్సు. అసంఖ్యాకమైనది ఏది? చింత. నిద్రపోవునప్పుడు కూడా కన్నులు మూయనిదేది? చేప. హృదయం లేనిదేది? రాయి. వేగం వల్ల వర్ధిల్లునదేది? నది. ప్రవాసులకు ఆప్తులెవరు? సహవాసులు, యాత్రికులు. రోగికి బంధువెవరు? వైద్యుడు. మరణించిన వాడి నెయ్యమేది? తాను చేసిన ధర్మం. ప్రాణికోటికి అతిథి ఎవరు? అగ్ని.
సనాతనమైనది ఏది? ధర్మం. అమృతం అంటే ఏమిటి? ఆవు పాలు. జగత్తు అంతా నిండి ఉండేది ఏమిటి? గాలి. ఒంటరిగా చరించువాడెవరు? సూర్యుడు. మరలా మరలా పుట్టేవారెవరు? చంద్రుడు. మహాక్షేత్రమేది? భూమి. ధర్మమునకు స్థానమేది? దాక్షిణ్యం. యశస్థానమేది? దానం. సుఖస్థానమేది? స్వర్గస్థానమేది? సుఖమునకు శీలము, స్వర్గమునకు సత్యము ప్రధాన స్థానాలు. మనిషికి ఆత్మ ఏది? కొడుకు. సహచరి ఎవరు? భార్య. పరమాశ్రయమైనది ఏమిటి? దానం. లాభములన్నిటా గొప్ప లాభమేది? ఆరోగ్యం. ఉత్తమమైన ధనమేమిటి? శాస్త్రజ్ఞానం. తుదిలేని సుఖమేది? తృప్తికరమైన సంతోషం. ధర్మములన్నిటా శ్రేష్టమైనదేది? దయ. నిత్య ఫలప్రదాయకమగు ధర్మమేమిటి? అహింస. దుఃఖాభాగులు కాకూడదనిచో ఏమి చేయాలి? మనసును అదుపులో ఉంచుకోవాలి. నశించనిదేది? సత్సాంగత్యం. శోకరహితుడెవరు? క్రోధం లేనివాడు. సుఖవంతుడగుటకు కావలసిందేంటి? లోభం లేకపోవడం. ప్రపంచాన్ని కప్పి ఉన్నదేది? అజ్ఞానం. ఏ పనులకు సిగ్గుపడాలి? చేయరాని పనులకు ఎడంగా ఉండడం. దయ అనగా ఏంటి? అందరూ సుఖపడవాలని ఆశించడం. మనిషికి లొంగని శత్రువేది? క్రోధం. అందుకే ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా మానవుడు క్రోధాన్ని జయించలేక ఎన్నో తప్పులను చేస్తూ ఉంటాడు. పండితుడు ఎవరు? ధర్మం ఎరిగినవాడు. నాస్తికుడు ఎవరు? మూర్ఖుడే నాస్తికుడు. ఎదుటివానికి ఉన్నదని ఏడ్చడం వల్ల కలిగేదేంటి? దానికి కారణమేంటి? అహంకారం. ఆశ్చర్యమేది? దానికి ధర్మరాజు చెబుతూ ఉన్నాడు. అనుక్షణం మన కళ్ళ ముందే ప్రాణికోటి మరణించుచున్నప్పటికి కూడా మనము శాశ్వతమని భావించు జీవించడమే ఆశ్చర్యం. దానికి యక్షుడు ఎంతో సంబరపడుతూ చెబుతూ ఉన్నాడు. ధర్మనందన, నీ జవాబులు నన్ను ఆనందపరిచాయి. నీ తమ్ముల్లో నేను ఒకరిని బ్రతికిస్తాను. ఎవరిని బ్రతికించమంటావో కోరుకో అన్నాడు. నకులుని బతికించు అన్నాడు ధర్మరాజు. భీమార్జునులను వదిలి ఈ నకుల్ని ఎందుకు ఎంచుకున్నావు అన్నాడు. నాకు 2 తల్లులు, కుంతి, మాద్రి. కుంతి కొడుకుల్లో జ్యేష్ఠుణ్ణి నేనున్నాను. కావున మాద్రి నందనంలో కూడా ఒకరు ఉండాలి కదా. వారిలో జ్యేష్ఠుడు నకులుడు. అందుకే నకులుణ్ణి బతికించమని ప్రార్థిస్తున్నాను అన్నాడు. దానికి యక్షుడు, మేలు భళ పాండవాగ్రజ, మేలు మేలు. అర్థ కామముల కంటేనూ దయాధర్మాలకే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చావు కనుక నీ తమ్ముల 4 బతికిస్తూ ఉన్నాను. నేను ధర్మదేవతను ఇంకొక వరం కోరుకో అని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు 12 సంవత్సరముల వనవాసం పూర్తి అవుతుంది. 1 ఏడాది పాటు మేము అజ్ఞాతవాసం చేయవలసి ఉంది. మా అజ్ఞాతవాసం విజయవంతమగినట్లుగా దీవింపమన్నాడు. దానికి యక్షుడు తదాస్తు అన్నాడు. అలా దీవించి వారు కోరినట్టుగా బ్రాహ్మణుని అరణిని అనుగ్రహించి ధర్మదేవత అయినటువంటి యమధర్మరాజు అంతర్ధానమై పోయాడు. అలా మరికొంతకాలం వాళ్ళు అరణ్యవాసంలోనే గడిపి అజ్ఞాతవాసం కొరకై బయలుదేరారు. ఇలా వైశంపాయనుడు జనమేజయునికి చెప్పినాడని సూత మహాముని నైమిషారణ్యవాసులకు చెప్పాడు. నమస్కారం. ఇంతటితో వనపర్వం సమాప్తం. తర్వాతి వీడియోలో మనము విరాట పర్వంను మొదలు పెట్టుకుందాం. నమస్కారం. మీరందరూ వనజా బలుసాని ఛానల్ను ఆశీర్వదిస్తారని, అందరూ నన్ను ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ ఉంది మీ వనజా బలుసాని.